పేరు వచ్చేసి రవికిరణ్. సార్ ప్రాజెక్ట్ వచ్చేసి మేము చేసి ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. ఇక్కడే బాష్మిని సిటీ టౌన్ స్క్వేర్లో చేసామన్నమాట సార్ ప్రాజెక్ట్ వచ్చేసి. దాంట్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు సేమ్, బట్ మనని ఎందుకు ప్రిఫర్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ఇన్ని డేస్ ట్రావెలింగ్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం సార్కి ఎలా సర్వీస్ చేసాము, ఏ విధంగా సార్కి సపోర్ట్ చేసాము అనేది సార్ మాటలో తెలుసుకున్నాం. చెప్పండి సార్. వుడ్ వర్క్ కోసం అని చెప్పి బాచ్పల్లిలో చూస్తున్నాము. ఇక్కడ బాగా చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు కానీ వీళ్ళ ఆఫీస్ చూసి వచ్చి అంటే వీళ్ళ ఆఫీస్లో వీళ్ళు చేసిన వర్క్ అదంతా చూసాము. వీళ్ళ ఎక్స్ప్లెనేషన్, వీళ్ళ ఐడియాస్ అదంతా బాగా నచ్చింది నాకు. అండ్ స్మార్ట్ స్పేస్ సేవింగ్ ఐడియాస్ అవన్నీ నచ్చి ఇంకా నేను ఫస్ట్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడాను. బట్ వాళ్ళు కన్విన్సింగ్గా లేదు, వాళ్ళు చెప్పిన మాటలు కానీ వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళ మీద నాకు నమ్మకం వచ్చి వీళ్ళు చెప్పిన ఐడియాస్ కానీ వీళ్ళు చూసిన వర్క్ కూడా చూపించారు. ఇంతకుముందు బౌరాంపేటలో చేసిన వర్క్, తర్వాత ఇంకా ఆపోజిట్ ఆలయాల్లో చేసిన వర్క్ అంతా చూపించారు. నచ్చింది నాకు వర్క్ బాగా. సో అందుకని నేను వీళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. రావడం జరిగింది ఫ్లాట్లోనే. సార్ కంగారు పడిపోయి మాకు కాల్ చేశారు, ఎందుకు వచ్చింది ఇలా, ఏమైందని చెప్పేసి. సార్ మనుషులు అన్నాక చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయి, చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. బట్ మేము వాటికి 2-3 days లేట్ అయినా కానీ కూడా మేము సర్వీస్ చేయడం జరుగుతుంది, సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకేస్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కంపల్సరీ సార్ 1-2 days లేట్ అవ్వచ్చు కానీ 100% దాన్ని సాల్వ్ చేస్తాం. సార్ రీసెంట్గా వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం ఇలా సార్, అది కూడా చెప్పండి. వీళ్ళు ఎప్పుడు కాల్ చేసినా రెడీగా సర్వీస్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా వెంటనే రెస్పాండ్ అవుతారు, వెంటనే పంపిస్తానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం ఆ రోజే పంపిస్తానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఆ రోజు అవ్వకపోతే నెక్స్ట్ డే కల్లా వచ్చేస్తారు, వచ్చి చూసి వర్క్ వెంటనే సాల్వ్ చేసేస్తారండి ప్రాబ్లమ్. సో సర్వీస్ వర్క్ అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు ఎవరు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సైడ్ నుంచి కూడా నెక్స్ట్ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్యామిలీ నుంచి కూడా మాకు రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మనం మాడ్యులర్ కూడా చేస్తున్నాం అనమాట, స్టార్ట్ చేస్తాం అనమాట ఆల్రెడీ అని కూడా. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ మాడ్యులర్ ప్రాజెక్ట్ 8th ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రిఫరెన్స్ ఇవ్వండి సార్, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.